కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలంటే 15 కోట్లు ఇవ్వాలని మాజీ మంత్రి డీకే అరుణ అడిగారన్న కామెంట్లకు కట్టుబడి ఉన్నానన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి. కాంగ్రెస్ అగ్రనాయకులను డబ్బులు డిమాండ్ చేసినట్లు చెప్పారు. తాను చేసిన ఆరోపణలు నిజమంటూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ప్రమాణం చేశారు వంశీచంద్రెడ్డి. ప్రమాణ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మళ్ళీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను, 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో డీకే అరుణ గారు 15 కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది. ఇవాళ పాలమూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా నిజం ఎటువైపు ఉంది, నిజాయితీ ఎటువైపు ఉంది, ధర్మం ఎటువైపు ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఆవిడ చెప్పినారు, ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, నన్ను డేట్ చెప్పమన్నారు, స్థలం నన్ను చెప్పమన్నారు, నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజాయితీగా రాముని వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అరుణమ్మ గారు 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసింది. వారు రాలేదంటే ఎందుకు రాలేదనేది ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అర్థం